మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా ఎదిగేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్త్రీ టీ క్యాంటీన్లను ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్యాంటీన్లు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయి. పథకం ద్వారా మహిళల జీవితాల్లో వచ్చిన మార్పు గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం. ఖమ్మం జిల్లాలో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్త్రీ టీ క్యాంటీన్లను ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ క్యాంటీన్లను సొంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఈ క్యాంటీన్ల ద్వారా మహిళలు తమ ఉపాధి సమకూర్చుకోవటమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ధనలక్ష్మి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద తమకు క్యాంటీన్ సౌకర్యం కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. 1,50,000 రుణం, ఉచిత స్థలం అందించారని తెలిపారు. తాను నడుపుతున్న ఈ క్యాంటీన్తో మరో 3 మహిళలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నెలకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని వెల్లడించారు. ఈ అవకాశం వల్ల తమ జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చిందని వివరించారు. డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చారండి. ప్లేస్ మొత్తం మాకు ఫ్రీగా ఇచ్చారు. లోన్ ఫెసిలిటీ కూడా కల్పించారు. చదువుకొని ఇంట్లోనే ఉంటున్నాను. దీనివల్ల నాకు ఒక ఉపాధి కలిగింది. ఇక్కడ టీలో అన్ని రకాలు దొరుకుతాయి. వాటితో పాటు ఆఫ్టర్నూన్ లంచ్కి బిర్యానీ, జీరా రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఈవినింగ్ స్నాక్స్, గారెలు, బజ్జీలు అన్నీ దొరుకుతాయి. జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఈ క్యాంటీన్లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యవస్థాపకులుగా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో ఏ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుందో సర్వే చేసి మహిళలకు ఆ అవకాశాలను కల్పించామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాప్ల వద్ద ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం 22 క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయని, త్వరలో ఈ సంఖ్యను 300కు పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని వివరించారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తే వ్యాపార విస్తరణకు తాము పూర్తి మద్దతు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మేము మొదటిసారి ఒక ఆలోచన పెట్టి మహిళల నుంచి ఫస్ట్ నివేదికలు తెప్పించుకుందాం. ఏం నడుస్తుంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలా పెట్టాలనేది రెండో చర్చను మేము మొదలు పెట్టుకున్నాం. మొట్టమొదటిది కలెక్టరేట్ బయటనే ఉన్న బస్ స్టాప్ దగ్గర మనం పెట్టుకొని పైలట్ లాగా చేస్తే అక్కడ ఉన్న డిమాండ్ని చూసుకుంటూ ఖచ్చితంగా ఈ మోడల్ నడుస్తుంది అనుకుంటే ఇంకొక 50 వచ్చాం. ఈనాటికి 100 పైన ఖమ్మంలో ఈ స్త్రీ టీ అని మేము పెట్టుకున్నామండి. పేరు అది ఆకర్షణగా ఉండాలని స్త్రీ టీ అనే పేరు పెట్టుకుంటూ 100 పైన మనం ఇలాంటి కియాస్క్లు పెట్టుకున్నాం. ఇప్పుడు 200+ చేయడానికి నెక్స్ట్ మంత్లో మనకు ప్లాన్ ఉంది. చెప్పదలుచుకుంది ఏంటంటే యూనిట్స్ చాలా సక్సెస్ఫుల్గా ఎందుకు నడుస్తున్నాయంటే ప్రజల అవసరం ఏముంది, ఎక్కడ ఏం నడుస్తుంది అనేది ప్రణాళికలు తెప్పించుకొని చేశాం కాబట్టి సక్సెస్ఫుల్ అయింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 22 స్త్రీ టీ క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఈ క్యాంటీన్లో టీ, కాఫీ, ఇతర ఆహార పదార్థాలు అందుబాటు ధరలో అందిస్తున్నారు. ఈ పథకం కింద మహిళలకు 1,50,000 రూపాయల వరకు బ్యాంకు రుణం, ఉచిత స్థలం, వ్యాపార సామాగ్రి అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.